డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో నుండి అధిక సంఖ్యలో భక్తులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్లో జరుగుతున్న కుంభమేళాకు తరలి వెళ్లారు. భక్తులతో బయలుదేరిన 20 ఆర్టీసీ బస్సులకు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. భువనేశ్వర్, కోణార్క్, పూరి, త్రివేణి సంగమం, కాశీ, ప్రయాగ్తో పాటు పలు ఆలయాలు సందర్శనకు యాత్రికులకు అవకాశం కల్పించామని డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. 8 రోజుల పాటు సాగే ఈ తీర్థయాత్రలలో యాత్రికులకు ఉపహారం, భోజనం సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఆర్టీసీ బస్సులు బుక్ అయితే కోనసీమ నుండి 20 బస్సులు కుంభమేళాకు బయలుదేరాయని వివరించారు. యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదనపు డ్రైవర్తో పాటు సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంచామని వివరించారు. అలాగే కుంభమేళా వెళ్లే యాత్రికుల ఒత్తిడి దృష్ట్యా ఈ నెల 18వ తేదీన మరో ట్రిప్ అమలాపురం డిపో నుండి బస్సులు బయలుదేరుతాయని మేనేజర్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. గుడ్ మార్నింగ్ సార్, నేను డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ అమలాపురం. నా పేరు సత్యనారాయణమూర్తి. మరి ఈరోజు మనం కుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ దృష్టిలో పెట్టుకుని 6 బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ 6 బస్సులు కూడా ఈరోజు బయలుదేరి 8 రోజుల తర్వాత అంటే 21వ తారీఖు మార్నింగ్ మనకి ఇక్కడికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో భువనేశ్వర్, కోణార్క్, పూరి, అట్లాగే త్రివేణి సంగమం, మరి ప్రయాగ్రాజ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. భక్తులకి వీటితో పాటు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేసాం. ముఖ్యంగా ఏంటంటే మాకు కొత్త బస్సులు మాకు రిజిస్ట్రేషన్ టైంలో చాలా సందర్భాల్లో చాలా రకాల అవరోధాలు రావడం జరిగింది. మరి వాటన్నిటినీ అధిగమించి మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి తరఫున డిటీసీ గారు అలాగే ఎంబీఏ రవికుమార్ గారు చాలా మాకు కోఆపరేట్ చేసి టైంకి బస్సులు అందుబాటులో ఇవ్వడం వల్ల మేము ఈ ప్రోగ్రాము ఇంత చక్కగా మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అట్లాగే పబ్లిక్ మన ప్రయాణికులు కూడా చాలా చక్కగా పెట్టిన వెంటనే బస్సుకి మాకు ఇంకా కావాలి బస్సులు పెట్టండి అని స్పందన వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతోపాటు మేము 18వ తారీఖు కూడా అదనంగా బస్సులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే 18వ తారీఖు కూడా ఆన్లైన్లో ప్రవేశపెడతామండి. మరి అందరూ హ్యాపీగా వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి. ఎంతమంది వెళ్తున్నారండి ఇక్కడ కాన్సెప్ట్? బస్సుకి 36 మంది చొప్పున 6 బస్సులు సార్ ఇవి. వీటితో పాటు మేము అవడం కొత్త బస్సులే అన్నీ కూడా మొన్నే రిజిస్ట్రేషన్ అయ్యాయి సార్ చేతుల మీదుగా. మరి ఏంటంటే వీటికి ఎందుకైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినట్లయితే చూడడానికని ఒక ఎలక్ట్రీషియన్ని, మెకానిక్ని, అసిస్టెంట్ మెకానిక్ని, అలాగే సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ని కూడా బస్సుతో పాటు కూడా పంపించడం జరుగుతుంది. ఏ చిన్న చిన్న అవరోధాలు వచ్చినా మేము దాన్ని అధిగమించే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆయిల్ పరంగా అయినట్లయితే బార్డర్ డిపో పలాస, అట్లాగే పలాస డిపోలో ఆయిల్ హెచ్ఎస్డి ఆయిల్ కొట్టడానికని ఏర్పాట్లు చేసుకుంటాం.